ఇప్పుడు శాంకరి అమ్మవారు లలితా సహస్రనామాల్లో గొప్ప నామము శాంకరి. ఈ అమ్మవారు శాంకరి అమ్మవారు శంకరోతీతి శాంకరి అంటారు అమ్మవారు. ఇదంతా కూడా యోగా మనం చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు వస్తున్న స్థితులు. ఆ స్థితుల్లో అక్కడ ఆ అమ్మవారు శాంకరిగా నీకు దర్శనం ఇస్తుంది, ఆ అనుభూతిని ప్రసాదిస్తుంది. అది ఆ స్థితిలో ఆ అమ్మవారు నామధేయం లేదా ఆ స్థితి పేరు ద స్టేట్ అంటారు. ద స్టేట్ ఆఫ్ బీయింగ్, ద స్టేట్ ఆఫ్ సోల్. అక్కడికి నువ్వు వెళ్ళినప్పుడు ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో గుళ్ళు ఉంటాయి నాన్న. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క నామం ఉండాలి, అంతే కదా. తిరుపతికి వెళ్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటాం, శ్రీశైలం వెళ్తే శివుడు అంటున్నాం. అలానే ఇక్కడ ఏంటంటే శాంభవి విద్యలో నీ యొక్క ఆత్మ మూలాధారం నుంచి ప్రస్థానం చేస్తున్నప్పుడు నీకు కలిగే అనుభూతులన్నీ కూడా ఒక్కొక్క స్థితిలో అమ్మవారు, ఇది శాంభవి విద్య అన్నమాట. ఒక్కొక్క స్థితిలో ఆ అమ్మవారిని ఆ స్థితికి నువ్వు చేరుకున్నావు అంటే ఈ యొక్క శాంకరి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతోనే నువ్వు అక్కడికి వచ్చావు అని. ప్రతి దేవత ఈ 10 మెట్లు, ఈ 9 మెట్లు కూడా నీవు ఈ 9 మంది దేవతలు అంటే ఈ స్థితులన్నీ కూడా అమ్మవారి యొక్క విశ్వరూపంలో, విశ్వ విరాట్ స్వరూపంలో ఒక అంతర్భాగము. ఇప్పుడు మనకి కాళ్ళు చేతులు ఎలా అంటున్నావో శ్రీచక్రంలో ఆ స్థితులు అన్నమాట, నువ్వు పైకి వెళుతున్న కొద్దీ. సో ఈ శాంకరి అంటే శంకరోతి ఇది శాంకరి. శం అంటే సుఖము, శుభము. శం శాంకరిలో శం అంటే శుభము, శుభాలు ఇచ్చే తల్లి అని. ఎప్పుడో గుర్తుంచుకోండి. శుభములు అంటే ఏంటంటే నాన్న, నీవు ఈ ఈ దేహ మాత్రమున అంటే ఈ యొక్క భౌతికము నుంచి, సుఖముల నుంచి ఆ బిందువు బ్రహ్మానందం వరకు సుఖములు. నువ్వు చూసే సుఖాలన్నీ శరీరంతో జీవాత్మ చూసేవన్నీ భౌతిక సుఖములు. మా లోపల జరుగుతున్న ఆనందాలన్నీ కూడా అవి సూక్ష్మ సుఖాలు. అలానే ప్రాణంతో నువ్వు చేస్తున్న ప్రాణ సుఖము అంటారు. అంటే ఉదాహరణ ప్రాణ ఉత్పత్తి జరిగిందనుకో, అంటే ఆత్మ తెలుసుకో, నేను ఆ పైవి రెండు కాను మూడవ స్థితిలో ఉన్న అసలైన రూపం నాది అని తెలుసుకోవటం. అబ్బా నా ప్రాణం సుఖంగా ఉందండి ఇప్పుడు అంటుంటాం చూడండి, ఇదే. ఏ ప్రాణం సుఖంగా ఉంది? స్థూల సుఖము కాదు, సూక్ష్మ సుఖము కాదు, ప్రాణ సుఖము. మంచినీళ్ళు తాగే ఉదాహరణ వేసింది, అబ్బా సుఖంగా ప్రాణం లేచి వచ్చిందండి అంటాం, సుఖము. ఇక అది వెంటనే ఆ ప్రాణము, ఉదాహరణ ప్రాణము జ్యోతి రూపాన్ని దారుస్తుంది. అంటే ఆత్మ అంటే ఈ 3 శరీరాలకి అతీతముగా ఉన్నది ఆత్మ. అదే నీ అసలైన స్వరూపం. ఇది పావునాయన అంటే అది అమ్మవారిలో తనకు తానుగా అహం బ్రహ్మాస్మిగా, అంతే కదా. ఆత్మ నుంచి నీకు శరీరాలు వచ్చాయి కానీ శరీరం నుంచి ఆత్మ రాలేదుగా. పైకి మనం వెళ్తున్నాము అన్నప్పుడు కాంతి నుంచి స్థూల దేహం వచ్చింది. మనం నీటి నుంచి, గర్భావస్థ నుంచి మనం పుట్టిన వాళ్ళం. ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? శుక్ర శోణితాలు పైనుంచి వచ్చాయి. ఈ పైనుంచి వచ్చినవన్నిటికీ మూలం ఏమిటి? అమ్మవారి యొక్క కాంతి. సో అదే నువ్వు అని చెప్తున్నారు, అదే ఆత్మ. శం అంటే సుఖము. ఇప్పుడు సుఖం అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. సుఖము అన్నప్పుడు ఎప్పుడూ కూడా అన్ని సుఖాలని భౌతిక సుఖాల్లోకి తీసుకురాకూడదు. ఏమిటా? ఇప్పుడు మనలాంటి సామాన్య మానవులు ఎప్పుడు భౌతిక సుఖాల వెంట పరిగెడుతూ ఉంటారు. మంత్రోపదేశం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు మంత్రాన్ని పండించుకోవాలని ఆ సుఖ తాపత్రయాన్ని పడుతూ ఉంటారు, అవునా. వారికి మంత్రం పండింది అన్నప్పుడు వారికి మంత్ర సుఖము అనేది వస్తుంది. అలానే ప్రాణ సుఖము క్రియాయోగా చేస్తున్నప్పుడు
ముఖ్య ప్రాణము అంటే ఆ ఉదాన ప్రాణం ఉత్పత్తి జరిగినప్పుడు అంటే మూలాధారంలో అమ్మవారు కదలిక చేసినప్పుడు అంటే పై ప్రస్థానము మొదలు పెట్టినప్పుడు అదొక సుఖం, ప్రాణసుఖం. అలానే అది ఆత్మగా మారినప్పుడు 4వ స్థితిలో ఆత్మగా మారిపోతుంది దాని మూలం. సో అలా మారినప్పుడు ఆత్మసుఖము. అందుకే మనం ఉంటున్నది ఏమనుకుంటాం, శాంతి అంటాం, ఆత్మశాంతి. ఈ ఆత్మశాంతి ఇదే ఇది బ్రహ్మానందాన్ని ఇస్తుంది. అంటే ఈ 3 స్పృహలు కోల్పోయి తనలో తానుగా కరిగి ఉండే స్థితి. బహిర్లోకం పోయింది స్పృహ, అంతర్లోక స్పృహ పోయింది, ప్రాణలోక సుఖ పోయింది, తర్వాత ఆత్మలో నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు యోగిని అవుతావు. అప్పుడు నిన్ను నామ రూపానికి అతీతముగా ఉన్న స్థితి కాబట్టి ఆయన యోగి అండి అంటారు. ఎవరైనా కూడా సచ్చితానంద ఆనంద అనేది వస్తుంది కదా, సుఖము. శిష్యులకి పేర్లు కూడా ఇది దృష్టిలో పెట్టుకుని శాంకరి అమ్మవారి యొక్క శాంభవి విద్యలో అది దృష్టిలో పెట్టుకుని అందులో శాంకరి అనేది ఏదైతే ఈ పేరు ఉందో వారు శిష్యులు ఏ స్థితుల్లో వారు ఏ రకంగా ఏది అభ్యాసం చేస్తున్నారు, యోగాభ్యాసం కానీ ధ్యానాభ్యాసం కానీ అక్కడ వారు ఆ యొక్క దాంట్లో ఆ దీక్షానామం ఇవ్వబడుతుంది. అలానే షోడశి మంత్రాలు ఎలా పడితే అలా ఇవ్వకూడదు. ఇవన్నీ గమనించిన తర్వాతే గురువు పరమ పరమేశ్వర గురువులు వారి యొక్క స్వరూపంగా నీ గురువు ఈ స్థితి చూసి నీకు ఆ షోడశి పంచదశియా బాలమంత్రమా లేక కేవలం మామూలు మంత్రమా, నువ్వు శరీరంలో ఉన్నావు అనుకో, ఎందుకమ్మా ఈ మంత్రం చేస్తే తగ్గిపోతుంది అంటారు. అన్నిటికీ బ్రహ్మాస్త్రం తీయడు. అమ్మా నువ్వు షోడశి చెయ్యాలని చెప్పడు. చిన్న దెబ్బ తగిలితే దానికి బ్రహ్మాస్త్రం అలా. సో పిఠితార్థం ఏంటంటే శం అంటే సుఖము. ఈ సుఖము ఎన్ని విధాలుగా ఉంటుందో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అంటే ఆనందము అని మాత్రమే కాదు, శం అంటే ఆనందం మాత్రమే కాదు అంటున్నాడు. ఆనందం మాత్రమే కాదు అంటే శారీరకంగా నువ్వు పొందే ఆనందము కాదు అని. సుషుష్మ అసలు ఆనందం అంటే చెప్తున్నాడు. సుషుష్మ అకుల మార్గంలో తేజో చక్రాల్లో ఈ సుషుష్మ ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతం అవుతుందో ఈ మణిపుర చక్రం దగ్గర అది కళ్ళు తెరుస్తుందో అక్కడి నుంచి అది ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చి అకుల చక్రాల్లోకి ప్రవేశం చేస్తుందో అక్కడ ఆమె భావాభావ విభావిని అంటారు. అంటే భావాభావ విభావన అవుతుంది అంటే అన్ని విసర్జిస్తుంది, అంటే అన్ని వదులుకుంటుంది. అంటే లౌకికం కింద నుంచి వచ్చింది కదా, సహజంగా ఆ వాసనలన్నీ పైకి వస్తాయి. వచ్చినప్పుడు అవన్నీ భావాలు అభావాలు అన్నీ కూడా వదిలేసే అదే తిలోదకాలు ఇవ్వటం అంటే. తిలోదకాలు ఇస్తాంగా ఇంకా నీకు నాకు సంబంధం లేదురా బాబు అని చెప్పేసి తిలోదకాలు ఇవ్వటం. ఈ భౌతికంగా పెద్దలకి పోయిన వాళ్ళకి తిలోదకాలు వదులుతారు కదమ్మా రామాయణంలో. అలా ఏంటంటే భావాభావ విభావ అవుతావు నువ్వు. చాలా మంది నన్ను ప్రశ్న వేస్తుంటారు, అక్కడ ఈ మనస్సు అనేది ఉంటుంది, ఇంకా మనస్సు అనేది లేదు, భావాలు ఉండవు. భావ అభావ విభావని ఈ రెండు వదులుకున్న స్థితి అది. ఇంకేం గుర్తుంటుంది, నీ గురువు కూడా గుర్తుండడు. అందుకే నీకు నీ గురువు గారికి ఆఖరిగా నువ్వు ఆయనకి నమస్కారం చేసేది 3వ పనిగా. నీ ఆఖరి నమస్కారం స్వీకరించి ఆశీర్వదించి ఆత్మని పైకి పంపిస్తుంది. సో ఆయనకి అమ్మవారు ఎంతవరకు ఇక్కడ మళ్ళీ లోకోద్భరణ కోసం మళ్ళీ కొన్ని ఆత్మలను ఈ జీవ లక్షణాలు తొలగించుకుంటూ కొన్ని ఆత్మలకి అటువంటి అనుభూతులు ఇచ్చి అమ్మవారికి ప్రకృతికి సహకరిస్తూ గురువులు దృశ్యాదృశ్యంగా వారు నిరంతరం పాటుపడుతూనే ఉంటారు.
సో శిష్యులు పని చేస్తున్నారు, ఎక్కువ కష్టపడుతున్నారా, గురువులు కష్టపడుతున్నారా అంటే అది మన విజ్ఞతకే వదిలేస్తుంది. శిష్యులు ఏమనుకుంటారంటే భౌతికంగా గురువు యొక్క సేవలు చేసేసి నేను ఎక్కువ చేస్తున్నాను అనుకునే వాళ్ళకంటే ఎక్కువ చేసేది గురువు గారు. సో అప్పుడు ఎప్పుడైతే భావ విభావని నువ్వు అవుతావో ఈ శాంకరీ స్థితిలో నీ మనసు క్రిందకి లాగదు. అంటే నీ మనసు ఏదైతే ఉందో క్రిందకి లాగదు నిన్ను. ఇంకా వీడు నన్ను వదిలేశాడు అని చెప్పేసేసి నీవు కూడా ఆ మనసు నిన్ను పైకి పంపించే ప్రయత్నం చేస్తుంది కానీ లౌకికంగా క్రిందకి నేను లాగదు నాయన. ఏమని గురువు గారు ఆశించినట్టు అలా ఉంటుంది. కానీ వాడు వదిలేసినట్టు శ్మశానం అయిపోయింది. ఎందుకంట మనోలయం అవుతుంది అక్కడ. అంటే మనస్సు అనేది లయం అయిపోతుంది. మనస్సు అనేది మంచులా కరిగిపోతుంది. హిమాలయాలు మంచు ఎలా కరుగుతుందో అలా నీ మనసు అక్కడ కరిగిపోతుంది, లయం అయిపోతుంది. ఇంకా మనసు ఇంకా ఆలోచన అనేది ఉండదు. అసలు మనసే లేదు. మరి మనసు లేనప్పుడు ఎవరుంటారు? ఆత్మే ఉంటుంది లేదా? ఇది అంతా ఎక్కడ జరుగుతుంది స్వామి అంటే జాగ్రత్తలో కాదు, స్వప్నంలో కాదు. ఇప్పుడు మీరు నాకు స్వప్నంలో నాకు ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తున్నారు. ఈ జాగ్రత్తలో నేను ఎవరో ఫిజికలీ నేను ఏదో అనుభూతి పొందాను స్వామి, ఎవరో వ్యక్తి వచ్చాడు ఇలా మీరు చెప్తుంటారే. జాగ్రత్త కాదు, స్వప్న కాదు, సుషుప్తి కాదు, 4వ స్థితి 3వ ఖండం. ఏమంటా మూలాధారం జాగ్రత్త, స్వప్న గ్రంథి, జాగ్రత్త స్వప్న హృదయంలో అంతా కూడా ఈ హృదయాకాశంలో నీ ఆలోచనలు భావాలు అన్ని కూడా స్వప్న దర్శనాలు చేయిస్తూ ఉంటాయి. ఎక్కడ గొంతు నుంచి నీకు కలలు కంటూ ఉంటావు. అందుకే చూడండి గొంతు దగ్గర పడుకునేవాడు ఎప్పుడు శబ్దాలు చేస్తుంది. అది కూడా కాదు అని మరి ఎక్కడ తుర్యము 3వ కన్ను దగ్గర ఆత్మ పొందే ఆత్మస్థితిలో శాంకరీ స్థితిలో అక్కడికి గనక నీ మనసు గనక అక్కడ దాకా నీ స్వప్నాన్ని దాటేశావు, నువ్వు సుషుప్తిని దాటేశావు. తుర్యంలోకి వచ్చినప్పుడు కింద 3 లేవుగా. అదన్నమాట. అది తుర్యంలో జరుగుతుంది. అలానే కనుక ఆమె అప్పుడు శాంకరీ అవుతుంది. అవుతారా మీరందరూ? శాంకరీ స్థితికి వస్తారా? తప్పకుండా వస్తారు. గురువుల ఆశీస్సులు. అదే జీవన్ముక్త అంటారు. ఇంకా నువ్వు మళ్ళీ మళ్ళీ భూమి మీద పుట్టవు. ఏమా భావ విభావ అంటేనే సంకల్ప నిస్సంకల్పాలు. సంకల్పము లేదు, నిస్సంకల్పము లేదు. అవునా? ఏదన్నా పొందితే దాన్ని నిస్సంకల్పం చేశాను అంటున్నావు కదా. అసలు ఈ సంకల్పం చేసేది లేదు స్వామి, నేను నిస్సంకల్పాన్ని వెళ్ళేది లేదు, 2 లేవు నాకు, దానికి అతీతం అంటున్నా. మరి అలాంటప్పుడు నువ్వు జీవనం ఇస్తే కదా. ఏం చూసుకొని మళ్ళీ నువ్వు పుట్టాలి చెప్పు? ఏది పెట్టుకుని నువ్వు పుట్టాలి భూమి మీద? అందుకే దత్తాత్రేయులు వారు రాసిన పుస్తకం గురువు గారు ఇంగ్లీష్లో జీవన్ముక్త గీత చాలా 90 పేజీల్లో రాశారు. నభూతో నా భవిష్యత్తు. అదొక్కసారి అనుభూతి. అది కూడా శాంకరీ ఈ శాంభవి విద్యలో ఇది అంతర్భాగం జీవన్ముక్త అని. అంటే నీకు ఇక్కడ శాంకరీ అమ్మవారి చెప్పకనే చెబుతోంది నీకు జీవన్ముక్త అనే స్థితి ఇస్తున్నాను తుర్యంలో అని. అర్థమైందా? సో అప్పుడు కనుక ఆమె శాంకరీ నిర్ణేతు కజాయమాన బ్రహ్మానంద సద్బ్రహ్మచారి అయిన ఆనందాన్ని, అసలైన ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని, అది నిర్ణేతు. నే అంటే రే ఒత్తు కింద ఆ ఒత్తు. కజాయమాన బ్రహ్మానంద సద్బ్రహ్మచారిణి అయిన ఈ శాంకరి అటువంటి స్థితిలో ఉంటుంది. ఆనందాన్ని మరి ఆమె దగ్గర ఏముందో అదే ఇస్తుంది. అటువంటి బ్రహ్మానందాన్ని ఈ తల్లి
ఉం? పొందుతుంది, నీ ఆత్మ పొందుతుంది లేదా ఇస్తుంది. అదే ప్రత్యేగాత్మ. అంటే నువ్వు ప్రత్యేకమురా, అన్ని ఆత్మలతో నువ్వు కూడుకున్న వాడివి కావు. నువ్వు శాంకరి, నా ఆత్మది, నా దానివి నువ్వు. శాంకరి అంటే ప్రత్యేగాత్మది. ప్రత్యేకంగా నువ్వు ఎన్నుకోబడ్డావు అని. ప్రత్యేగాత్మ శాంకరి. అట్టి స్థితిలో శాంభవి విద్యలో ఇది 5వ మెట్టు అవుతుంది. శాంకరి అమ్మవారిని ప్రసన్నం చేస్తున్నాడంటే 5 మెట్లు ఎక్కాడు ఇందులో. అంటే చూడండి మరి మూలాధారం నుంచి నువ్వు ఎక్కడ దాకా వచ్చావు అలా 5వ మెట్టు ఎక్కువ. నిన్న 4 అయినాయి, ఇవాళ 5. ఇది చాలా గొప్ప విద్య అమ్మా.